హాయ్ వెల్కమ్ టు ఐసీ అకాడమీ. ఈరోజు మనము ఈ డిప్లొమాకి సంబంధించిన M1 గురించి అయితే కనుక డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ దీంట్లో ఉన్న సిలబస్ అయితే ఒకసారి చూద్దాం. సిలబస్ తీసుకుంటే మనకు మొత్తం టోటల్గా 21 టాపిక్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనం లైన్గా ఏదేది చదవాలా ఇంపార్టెంట్ అంటే వెయిటేజ్ ప్రకారంగానే చూద్దాము. మీరు ఫస్ట్ అయితే కనుక పార్షియల్ ఫ్రాక్షన్ పైన ఫోకస్ చేయండి. పార్షియల్ ఫ్రాక్షన్స్ తర్వాత మ్యాట్రిక్స్ పైన పోండి. వన్స్ అవి రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ వీడియోస్లో కూడా ఇదే విధంగా ప్యాటర్న్ మీకు అరేంజ్ చేయబడి ఉంటుంది. సో తర్వాత మీరు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, కాంపౌండ్ యాంగిల్, మల్టిపుల్ యాంగిల్స్, ట్రాన్స్ఫర్మేషన్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ కానీ, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కానీ, హైపర్బోలిక్ ఫంక్షన్స్ కానీ ఇవి మీరు చదవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది ఆప్షన్లో వదిలేసినా కూడా మీకు 80 out of 80 వస్తాయి. సో మనకు తెలుసు కదా, మొత్తం మనం డిప్లొమాకి సంబంధించిన మార్క్స్ చూసుకుంటే ఇంకా ఇంటర్నల్ మార్క్స్ ఒకటి, ఎక్స్టర్నల్ మార్క్స్ ఒకటి అంటాము. ఇంటర్నల్ మార్క్స్ అయితే కనుక 20 మార్క్స్ ఉంటాయి. ఇవి మన ఎవరైతే టీచ్ చేస్తారో స్టాఫ్ వాళ్ళ చేతిలో ఉంటాయి. ఇవి ఇంటర్నల్ మార్క్స్. ఎక్స్టర్నల్ మనం రాసేది 80 మార్క్స్కే కాబట్టి మీరు నేను చెప్పిన ఆప్షన్స్ కింద ఇవి వదిలేసినా కూడా మీరు 80 out of 80 తెచ్చుకోవచ్చు. కాబట్టి ప్రాబ్లం లేదు. నేను ఏదైతే వద్దన్నానో ఆ టాపిక్స్ అయితే మీరు చదవద్దండి. ఆ టాపిక్స్ కూడా మనం అయితే కనుక వీడియోస్లో యాడ్ చేసి ఉండము. ఓకే, సరే. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ చదువుకుంటాము. తర్వాత స్ట్రైట్ లైన్ కానీ, సర్కిల్ కానీ, కోనిక్స్ కానీ, ఇవన్నీ ఈజియెస్ట్ టాపిక్స్. లిమిట్స్ కూడా చాలా ఈజియెస్ట్ టాపిక్స్. తర్వాత ఇవన్నీ టాపిక్స్ కూడా మనం చదువుకుంటాం. ఓకేనా, ఏ ఆప్షన్లో వదిలేస్తామనేది మనం చూస్తే కనుక ప్రైమరీగా దీన్ని మాత్రం మనం ఆప్షన్లో వదిలేస్తాం. ఇది కూడా మీరు చదవద్దండి. మీరు పొరపాటున చదివితే కనుక మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ట్రిగ్నామెట్రీలో ఏవైతే రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయో అంటే ఈ టాపిక్స్ కూడా రాంగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, 90% ఉంటాయి. కాబట్టి ఏదైతే నేను ఆప్షన్లో అన్నానో అవి వదిలేసేయండి ఖచ్చితంగా క్లియర్గా. మీరు వదిలేసినా కూడా 80 out of 80 వరకు మీరు మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఓకేనా, సరే. ఫస్ట్ టాపిక్ మనం తీసుకుంటే కనుక పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ పైన చూద్దాం. పార్షియల్ ఫ్రాక్షన్స్ తీసుకుంటే కనుక ఇక్కడ ఎక్కువ కాన్సెప్ట్ ఉంటుంది. సో మీకు లైట్గా అర్థమైనట్టు చెప్తాను. మన పార్షియల్ ఫ్రాక్షన్స్ ప్రాబ్లం తీసుకుంటే ఇవి 2 types ఉంటాయి. జస్ట్ బేసిక్స్ 2 types ఉంటాయి. ఒకటి హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అంటాము, ఇంకో దాన్ని మనం నాన్ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అంటాం. హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అంటే ఎలా ఉంటాయి సార్ అంటే x/x-2 x-3 ఎగ్జాంపుల్కి ఈ విధంగా ఉండేవి హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే ఈ విధంగా ఒకటే ఉంటాయా సార్ అంటే దీన్ని కొంచెం మార్చి కూడా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఫస్ట్ క్వశ్చన్ ఏమనుంది, x-4/x² - 5x + 6 ఈ విధంగా కూడా ఉండొచ్చు. వీటిని మనం ఏమంటాం, హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అంటాం. మరి నాన్ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి సార్ అంటే ఎగ్జాంపుల్కి x/x² ± 2 ఏదైనా ఉండొచ్చు, x-4 ఈ విధంగా ఉన్న, లేదా x-2/x³ - x ఈ విధంగా ఉన్న వీటిని మనం ఏమంటామంటే నాన్ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అంటాం. ఓకేనా, వీటిని మనం హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అంటాం, దీన్ని నాన్ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అంటాం. ఈక్వేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ పవర్ 1 ఉందనుకోండి, దీన్ని ఏమంటాం మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం. లీనియర్ ఈక్వేషన్ దీన్ని మనం ఏమంటాం క్వాడ్రిలేటరల్ ఈక్వేషన్ అంటాం, అంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. సో ఇది సెకండ్ డిగ్రీ ఉందా, థర్డ్ డిగ్రీ ఉందా మనకు అవసరం లేదు. ఎందుకంటే ఏ క్వశ్చన్ ఏ విధంగా ఉన్నా, అంటే హోమోజీనియస్ లాగా ఉన్నా, నాన్ హోమోజీనియస్ లాగా ఉన్నా, మనం చేసే ప్రొసీజర్ మాత్రం ఒకటే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాదండి. ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉందో, ఏదైతే మీ కాలేజ్లో స్టాఫ్ చెప్పింటారో ఆ మెథడ్ని పక్కన పెట్టేసి మనం ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేస్తామో దానిపైన కంప్లీట్గా ఫోకస్ చేయండి. చాలా ఈజియెస్ట్గా ఉంటుంది, టాపిక్ క్లియర్గా అర్థమవుతుంది. సార్ ఎగ్జామ్లో మీరు చెప్పిన టాపిక్ని రాస్తే, మీరు చెప్పిన మెథడ్ని రాస్తే మార్క్స్ చేస్తారంటే 100% మార్క్స్ చేస్తారు. ఎందుకంటే మనం 2008 నుంచి, ఈ రోజు నుంచి కాదు కదా, 2008 నుంచి మనం క్లాసెస్ చెప్తున్నాము. అప్పటి నుంచి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే పాస్ అవుతున్నారు, కాలేజ్ ఫస్ట్ కూడా వస్తున్నారు. కాబట్టి మీరు ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. ఓకే, క్లియర్. సరే, 1 by 1 పోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ మనం హోమోజీనియస్ తీసుకున్నా, నాన్ హోమోజీనియస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా ఒకటే రకంగా ఉంటుంది. కానీ మీకు అర్థమయ్యేది ఫస్ట్ హోమోజీనియస్ కాబట్టి ఆ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక క్వశ్చన్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్కి XD అనే క్వశ్చన్ తీసుకుని దీన్ని సాల్వ్ చేస్తే ట్రై చేద్దాం. క్వశ్చన్ ఏమిటి అంటే 1/x-5 x-7 దీన్ని సాల్వ్ చేయమన్నాడు పార్షియల్ ఫ్రాక్షన్లో. సో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే 2 ఫ్యాక్టర్స్ కోసం ఫస్ట్ దానికి ఏం రాసుకుంటాను, x-5 ప్లస్ b/, సెకండ్ దానికి x-7. అర్థమైందా, ఇలా డివైడ్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనం దీన్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. సో క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది చూద్దాం, a into x-7 ప్లస్ b into x-5. డినామినేటర్లో రెండు ఆపోజిట్ టర్మ్స్ అంటే డిఫరెంట్ టర్మ్స్ కాబట్టి, ఆపోజిట్ అన్న గుర్తు డిఫరెంట్ టర్మ్స్ కాబట్టి మల్టిప్లై చేస్తాం. x-5 into x-7. అర్థమైందా, ఇక్కడ ఏం లేదు చూడండి. వీటిని ఇక్కడ మనం యాక్చువల్ చెప్పాలంటే ఎల్సిఎం చేసినట్లు, ఎల్సిఎం మెథడ్. ఈ రెండు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేసినాము. తర్వాత న్యూమరేటర్ని డినామినేటర్తో క్రాస్ మల్టిప్లై చేసినాం. అర్థమైందా, సరే. లెఫ్ట్ సైడ్లో ఎవరు ఉన్నారు మనకు, ఇది యాజ్ చేసి అట్లే రాసుకుందాం, x-5 into x-3. అర్థమైందా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ డినామినేటర్ సేమ్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకెవరు మిగిలినారు మనకు, 1 = a into x-7
ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ 5. అంతేనా? ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఈక్వేషన్ ఒక బాక్స్ టైప్లో పెట్టుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఎక్స్ మైనస్ 7 ఉంది కదా, ఎక్స్ మైనస్ 7 అంటే సరే దీనికంటే ముందు ఇక్కడ చూద్దాం. క్వశ్చన్లో ఎక్స్ మైనస్ 5 ఒకటి, ఎక్స్ మైనస్ 7 ఉంటుంది, రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎక్స్ మైనస్ 5 అంటే మీనింగ్ ఏమంటే ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 ఆ సైడ్ పోతే ప్లస్ 5 అని, అంటే ఎక్స్ వాల్యూ 5 తీసుకోమని. అదేవిధంగా ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అని, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5ని మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో 5ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమొస్తుందో చూద్దాం. 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 5 మైనస్ 7 ప్లస్ బి ఇంటూ 5 మైనస్ 5. 5 మైనస్ 5 0 అయిపోయింది సార్. అవును, 0 అయిపోతుంది. 1 ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 7 అంటే ఎంత? 2. 5 మైనస్ 7 2 కాబట్టి -2, బిగ్ వాల్యూ మైనస్ కాబట్టి -2 ఇంటూ ఏ. క్లియరా? ఇంకా ఏ కావాలా? ఈ -2 ఆ సైడ్ పోతే ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు -1/2. మైనస్ ఆ సైడ్ పోయింది, ఏకి 2 మల్టిప్లైలో ఉంది, ఆ సైడ్ వస్తే డివిజన్ అయింది కాబట్టి 1/2 అయింది. అంటే ఏ వాల్యూ ఎంత? 1/2. సేమ్ అదే విధంగా బీని ఫైండ్ అవుట్ చేద్దాం. బీని ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఎక్స్ ప్లేస్లో మనం రిమైనింగ్ ఫ్యాక్టర్ అంటే 7ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదే ఈక్వేషన్లో 7 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇదే ఈక్వేషన్లో 7 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 7 మైనస్ 7 ప్లస్ బి ఇంటూ 7 మైనస్ 5. సో 7 మైనస్ 7 0 అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలినాయి? 1 ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 7 మైనస్ 5 ఎంత? 2. సేమ్ ఇది ఇంటూలో ఉంది, 2 ఆ సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు 1/2. ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. వన్స్ ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏదైతే ఇక్కడ ఏబి అన్నోన్స్ ఉన్నాయో, ఏబి వాల్యూస్ ఉన్నాయో, అక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన ఏని, మనం ఫైండ్ అవుట్ చేసిన బిని సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఏ ప్లేస్లో ఏం రాయాలి మనం? -1/2. సో -1/2 బై ఎక్స్ మైనస్ 5 ప్లస్ బి వాల్యూ ఎంత ఉంది? 1/2 బై ఎక్స్ మైనస్ 7. సో కొంచెం చూసే పెద్దగా ఉంది కదా, దీన్ని సింప్లిఫై చేసి నీట్గా రాద్దాం. సింప్లిఫై చేయాలంటే ఈ 2ని డినామినేటర్ తీసుకొని వస్తే మైనస్, సరే కొంచెం నీట్గా రాద్దాం, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మరి మీరు. 1 బై మైనస్ ఎక్స్ మైనస్ 5, ఈ 2 ఉంది కదా, 2ని ఇక్కడ ముందు పెట్టేద్దాం. తర్వాత ప్లస్ 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ 7. సో మనకి స్టార్టింగ్లో మైనస్ ఉంటే కొంచెం నీట్గా కనిపిది కాబట్టి దాన్ని మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ స్టేజ్లో రాసుకుందాం. అంటే సెకండ్ స్టెప్ని ఫస్ట్ స్టెప్ని సెకండ్ స్టెప్లో మార్చుకుందాం. సో మార్చుకోవడం వల్ల నాకు ఏమొస్తుందంటే 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ 7 మైనస్ 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ 5. ఇంతేనా వచ్చింది? ఎగ్జాక్ట్లీ ఇంతే వస్తుంది. సో దీన్ని మనం ఫైనల్గా ఒక బాక్స్ వేసేసి క్లోజ్ చేద్దాం. ఇది ఫైనల్ ఆన్సర్. అర్థమైందా ప్రొసీజర్? నేను జస్ట్ ప్రొసీజర్ చెప్పినాను, ఒకసారి క్రాస్ చెక్, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ 1/x మైనస్ 5, x మైనస్ 3. సో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఏబి ఇలా డివైడ్ చేసుకున్నాం. ఇక్కడ మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా మనకు సంబంధం లేదు, మనం ప్లస్ రాసుకుంటాం. తర్వాత దీనికి ఎల్సిఎం తీయాలి. డినామినేటర్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి క్రాస్ మల్టిప్లై, డినామినేటర్ మల్టిప్లికేషన్. క్లియరా? ఈ డినామినేటర్ సేమ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ మైనస్ 7 ప్లస్ బి ఎక్స్ మైనస్ 5, ఇది మిగిలింది. దీన్ని బాక్స్ చేసినాను. సో ఎందుకంటే బాక్స్ చేసినామంటే ఫ్యాక్టర్స్ మనం ఎక్స్ మైనస్ 5 అనేది ఒక ఫ్యాక్టర్, క్వశ్చన్లో ఎక్స్ మైనస్ 7 ఒక ఫ్యాక్టర్. ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే ఎక్స్ వాల్యూ 5. ఎక్స్ వాల్యూ 5ని మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ -1/2. ఎక్స్ వాల్యూ ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. పుట్ ఇన్ ఈక్వేషన్, దెన్ వీ గెట్ ద ఆన్సర్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది. దీన్ని తీసుకోపోయి మనం ఏదైతే అనుకున్నామో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. సో ఇదే మన ఫైనల్ ఆన్సర్. అర్థమైందా క్లియర్గా? సరే ఇంకొక ప్రాబ్లం చేద్దామా, మీకు క్లారిఫై వస్తుంది. సరే ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ అనే క్వశ్చన్ తీసుకుంటున్నాను. క్వశ్చన్ ఏమి అంటే 1/x + 1 x + 2. సో a/x + 1 ప్లస్ b/x + 2. నెక్స్ట్ స్టెప్ ఏముంది మంది? 1/, రాస్తా లెఫ్ట్ సైడ్ని, x + 2. రైట్ సైడ్లో మనం ఏం చేయాలి? రెండు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్స్ క్రాస్ మల్టిప్లై, a ఇంటూ x + 2 ప్లస్ b ఇంటూ x + 1. డినామినేటర్లో మాత్రం రెండు మల్టిప్లై చేసి రాయాలి. సో x + 1 ఇంటూ x + 2. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రెండు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి, రెండు క్యాన్సిల్ చేద్దాం. ఇంకేం మిగిలింది? 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x + 2 ప్లస్ b ఇంటూ x + 1. సో దీన్ని మనం ఒక బాక్స్ వేద్దాం, ఎందుకంటే ఐడెంటిఫై ఉంది, ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలని కన్ఫ్యూజన్ లేకపోకుండా. ఈక్వేషన్ ఏమి ఇచ్చినాడు? x + 1 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -1 అవుతుంది. x + 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ x ఈజ్ ఈక్వల్ టు -2. x ఈజ్ ఈక్వల్ టు -1ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం.
ఏమొస్తుందో చూద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ -1 ప్లస్ 2 ప్లస్ b ఇంటూ -1 ప్లస్ 1. సో -1 ప్లస్ 1 0 అయిపోయింది. ఇంక రిమైనింగ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి -1 ప్లస్ 2 ఏమవుతుంది 1 అవుతుంది. 1 ఇంటూ ఏ కిందనే రాసేయచ్చు. సో ఏ వాల్యూ 1 వచ్చింది. సేమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ -2 ప్లస్ 2 ప్లస్ b ఇంటూ -2 ప్లస్ 1. -2 ప్లస్ 2 0 అయిపోతుంది. -2 ప్లస్ 1 ఏమైంది -1 అయింది. కాబట్టి ఇక్కడ చూడండి -2 ప్లస్ 1 -1 కాబట్టి -1 ఇంటూ b మైనస్ b. సో మనకు b వాల్యూ కావాలంటే ఈ మైనస్ ఈ సైడ్ పంపించి b వాల్యూ -1 రాయొచ్చు, a వాల్యూ 1 రాయొచ్చు. సో మన నెక్స్ట్ స్టెప్ ఏముంది, ఏ ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలా, b ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలా. సో ఇక్కడ రాస్తాను, ఏ ప్లస్లో 1 వచ్చింది కాబట్టి 1/x ప్లస్ 1, తర్వాత ప్లస్ b ప్లస్ -1 వచ్చింది కాబట్టి x ప్లస్ 2. సో దీన్ని మనం కింద నీట్గా రాసుకుంటే 1/x ప్లస్ 1, ఈ మైనస్ని ఇక్కడ చేంజ్ చేయొచ్చు. సో -1/x ప్లస్ 2. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకేనా, క్లియర్ కదా. సరే, ఇప్పుడు మనం ప్రాబ్లం అంతా చేసినాం. అది హోమోజీనియస్ కావచ్చు, నాన్ హోమోజీనియస్ కావచ్చు. ప్రాబ్లం అంతా చేసిన తర్వాత మీకు రైట్ ఆ రాంగ్ ఎలా తెలుస్తుంది. సో చిన్న షార్ట్ కట్ చెప్తా చూడండి. ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. సో ఇదంతా ఇంత లెంతీగా మనం ప్రాబ్లం చేసినాం. ఈ లెంతీ ప్రాబ్లంలో మనకి ఇది కరెక్టా రాంగా మనకు తెలుసల్లా. సో ఒక పని చేద్దాం, ఏ వాల్యూ బి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఈ వాల్యూస్ ఏ వాల్యూ బి వాల్యూ కరెక్ట్ వస్తే మనం సబ్స్టిట్యూట్ చేయడమే కదా. అంటే ఏని బిని డైరెక్ట్గా మనం ప్రాబ్లం అంతా చేసిన తర్వాత మనం చేసింది కరెక్టా లేదా క్రాస్ చెక్ చేసుకునే ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంది, దాన్ని మనం అప్లై చేద్దాం. సో కొంచెంసేపు ఇది ఎరేజ్ చేసేస్తాను. సరే, రిమైనింగ్ పోర్షన్ అట్లే ఉండిలేండి, మరి మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ చూస్తే ఇక్కడ 1/x - 5 x - 7 ఇంతే కదా మనకి ఇచ్చినది. మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలా, ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా. ఫస్ట్ది ఏ వాల్యూ, సెకండ్ది బి వాల్యూ, అంతే కదా. ఎస్, నేను ఏని ఫైండ్ అవుట్ చేయాలా. ఏని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ప్లేస్లో ఏముంది మనకు, ఏ ప్లేస్లో ఏమున్నా కూడా మనం ఏని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అర్థమైందా. ఏని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ వాల్యూ ఎంత ఉంది, x - 5 అంటే x వాల్యూ ఎంత ఉంది 5 ఉంది. సో దీన్ని క్లోజ్ చేయండి, x వాల్యూ 5ని క్లోజ్ చేయండి, రిమైనింగ్ ప్లేసెస్లో 5ని సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఇది క్లోజ్ చేసేస్తే నాకు ఏం కనిపిస్తుంది, 1/x - 5 x - 7 x ప్లస్లో ఏం పెట్టాలా 5 పెట్టాలా. 1/5 - 7 అంటే 1/2 - 2 1/2నే కదా ఏ వాల్యూ మనకు వచ్చింది. మరి బీని ఫైండ్ అవుట్ చేయాలి. బి వాల్యూ ఎంత ఉంది 7 ఉంది. సో బీని క్లోజ్ చేయండి, ఎక్కడైతే x కనిపిస్తుందో అక్కడ 7ని సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 1/7 - 5 1/7 - 5 అంటే 1/2నే కదా, అదే కదా మనకు వచ్చినది బి వాల్యూ. అర్థమైందా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం చెక్ చేద్దాం, క్రాస్ చెక్ చేద్దాం. సరే, x + 1 = 0 అంటే x వాల్యూ ఎంత ఉంది -1 ఉంది. దీన్ని క్లోజ్ చేద్దాం, x ప్లస్లో -1 పెడదాం. అంటే 1/-1 + 2 ఏమొస్తుంది, -1 + 2 అంటే 1 వస్తుంది. 1/1 అంటే 1 కదా. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. సేమ్ బి ఫైండ్ అవుట్ చేయాలి. x ప్లస్లో -2 సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే x + 2 = 0. x ప్లస్లో -2 1/-2 + 1 అంటే 1/-1 అంటే -1 ఆన్సర్. క్లియర్, అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ చేసినాము అని అర్థమైందా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇవి రెండు క్లియర్ కదా. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఇంకొక ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏది తీసుకుందాం. ఇప్పుడు మనం డి చేసినాము, ఈ చేసినాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్లో కనుక 1 కంటే ముందు 2ని చేద్దాం. 2 చేసిన తర్వాత కావాలంటే 1 చేద్దాం. సెకండ్ ప్రాబ్లం తీసుకుంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి, 7x + 6/x - 1 x - 2 ఇచ్చినాడు. 7th ప్రాబ్లం. సో దీన్ని ఏం చేయాలా, సేమ్ కింద 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 2గా డివైడ్ చేయాలా. a/x - 1 + b/x - 2 హోమోజీనియస్ అయినా నాన్ హోమోజీనియస్ అయినా ఏ టైప్ క్వశ్చన్ ఉన్నా కూడా ఇదే మోడలే. నెక్స్ట్ మనం ఏం చేయాలా, క్రాస్ మల్టిప్లై చేయాలా. ఎందుకు చేయాలా, రెండు డినామినేటర్స్ డిఫరెంట్ కాబట్టి. సో a × x - 2 + b × x - 1 డినామినేటర్ ఎవరు ఉన్నారు, x - 1 × x - 2. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది యాస్టీస్గా రాసుకుందాం క్వశ్చన్ని, ఎందుకంటే క్యాన్సిల్ అవుతుంది కదా. ఓకే సార్, రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చేద్దాం, రెండు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి, క్యాన్సిల్ చేద్దాం. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది మనకు, 7x + 6 = a × x - 2 + b × x - 1. Put the box for this equation. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలా,
ఫ్యాక్టర్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అర్థమైందా? ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 తెచ్చి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎక్స్ ప్లస్లో 1. సో 7 ఇంటూ 1 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ 2 ప్లస్ బి ఇంటూ 1 మైనస్ 1. 1 మైనస్ 1 0 అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఏమైనాయి? 7 ఇంటూ 1 7 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 కదా, అంటే మైనస్ 1 అవుతుంది కదా, సో మైనస్ ఏ. 7 ప్లస్ 6 ఏమవుతుంది? 13. ఈ మైనస్ ఈ సైడ్ వస్తే మైనస్ 13. ఏ వాల్యూ. క్లియర్? నెక్స్ట్ బీని ఫైండ్ అవుట్ చేయాలి. బీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్లో. ఎక్స్ ప్లస్ 2 పెడితే 2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 మైనస్ 2 ప్లస్ 2 మైనస్ 1. సో 2 మైనస్ 2 0 అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలినాయి? 7 2 14, 14 ప్లస్ 6 ఎంత? 20 ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 2 మైనస్ 1 అంటే 1 కదా, అంటే బి వాల్యూ ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఇంకా మనం ఫైనల్గా ఏం చేయాలా? ఏదైతే ఈక్వేషన్ ఉందో దీంట్లో ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ వాల్యూ మైనస్ 13 వచ్చింది, సో మైనస్ 13 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి వాల్యూ 20 బై ఎక్స్ మైనస్ 2. సో దీన్ని మనం ప్రాపర్ రాసుకోవాలనుకుంటే ఈ మైనస్ ఫంక్షన్ని నెక్స్ట్ స్టెప్లో రాసుకుందాం. సో మీరు ఏం చేయొచ్చు? 20 బై ఎక్స్ మైనస్ 2 మైనస్ 13 బై ఎక్స్ మైనస్ 1 కావాలంటే రాయొచ్చు. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? సరే, ఇది లెంతీ ప్రొసీజర్ ఎందుకు? మనం చేసింది కరెక్టా రాంగా అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చా? ఇంతకుముందు షార్ట్ కట్ మెథడ్లో ఎగ్జాక్ట్లీ చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాను చూడండి క్వశ్చన్లో, 7x ప్లస్ 6 బై ఎక్స్ మైనస్ 1. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్తో మనకు పని లేదు. ఎక్స్ మైనస్ 1 ఫ్యాక్టర్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఏదైతే మనం కనుక్కున్నామో దాన్ని క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ చేస్తే ఎక్స్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది మనకు? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఏం సబ్స్టిట్యూట్ చేయాలా? 1 సబ్స్టిట్యూట్ చేయాలా. సో ఎక్స్ ప్లస్తో 1 పెడితే నేను ఎక్స్ ప్లస్తో 1 ఇక్కడ పెట్టాలా, ఇక్కడ 1 పెట్టాలా. సో చూడండి ఆన్సర్ ఏమొస్తుందో ఇక్కడ. 7 ఇంటూ 1 7, 7 ఇంటూ 1 7 ప్లస్ 6 ఎంత? 13 బై తర్వాత ఎక్స్ ప్లస్ ఎంత పెట్టినా 1 మైనస్ 2 అంటే ఎంత? మైనస్ 1. సో మైనస్ 1 అంటే మైనస్ 13 అనే కదా, అదే కదా మనకు వచ్చింది ఏ వాల్యూ? మైనస్ 13. అదేవిధంగా బీని ఫైండ్ అవుట్ చేయాలి. బీ వాల్యూ ఎంత ఉంది? ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో దీన్ని క్లోజ్ చేద్దాం. ఇంకా రిమైనింగ్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 2 పెట్టాలా, ఇక్కడ 2 పెట్టాలా. సో 2 మైనస్ 1 1, ఇది పక్కన పెట్టేద్దాం. 7 2 14, 14 ప్లస్ 6 ఎంత? 20. అంటే బీ వాల్యూ ఎంత వచ్చింది? 20. మనం చేసినా కూడా మనకు వచ్చిన వాల్యూ ఎంత? బీ వాల్యూ 20. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రొసీజర్ వైజ్గా చేస్తాము. మీరు చేసింది కరెక్టా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే మనం షార్ట్ కట్లో చెక్ చేసుకుంటాం. సో మనకి ఇక్కడ నుంచి రావాల్సిన వెయిటేజ్ ఎంత ఉంది? మన పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి 3 మార్క్స్ వెయిటేజ్, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 3కి 3 మనకు పడాలి ఎగ్జామ్లో. ఒక హాఫ్ మార్క్ కూడా తగ్గకూడదు. అంటే మనం ఎగ్జాక్ట్గా ఆన్సర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసిన రాంగ్ ఉందనుకోండి, కొంచెం ఒకసారి షార్ట్ కట్లో చెక్ చేసుకుని దాన్ని మాడిఫై చేసుకుంటాం. అంటే మనం 3 మార్క్స్ని లూజ్ చేసుకోం ఫస్ట్ క్వశ్చన్ నుంచి, షార్ట్ క్వశ్చన్ నుంచి. క్లియర్ కదా? ఇది కూడా అర్థమైంది సార్. సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఏదైతే మనం వద్దనుకున్నామో ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు చేద్దాం. సరే, ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? ఫస్ట్ క్వశ్చన్లో ఎక్స్ మైనస్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఫస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ కింద ఫ్యాక్టర్స్లో లేదు, ఈక్వేషన్లో ఉంది. సో మీరు ఏం చేయాలా? మన క్యాలిక్యులేటర్ అలా ఉంది కాబట్టి మీరు క్యాలిక్యులేటర్లో వెళ్ళి, క్యాలిక్యులేటర్లో ఫస్ట్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, మోడ్లోకి వెళ్ళి ఈక్వేషన్స్ అని ఉంటాయి, దాంట్లో పోతే కనుక సెకండ్ డిగ్రీ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 నీకు ఈక్వేషన్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏ ప్లేస్లో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1 ఉంది. బి ప్లేస్లో -5, సి ప్లేస్లో ఉన్న 6ని యాడ్ చేయాలి. ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో -5, సి ప్లేస్లో 6. మీరు మైనస్ అంటే కింద క్యాలిక్యులేటర్లో కింద బాటంలో +1 -1 ఉంటుంది. ఈ మైనస్ కాదు, మీకు హెడర్లో అంటే పైన మైనస్ ఇచ్చింటాడు బ్రాకెట్లో. మనం ఎప్పుడు ఈక్వేషన్స్లో మైనస్ అంటే ఈ బ్రాకెట్లో ఉన్న మైనస్నే యూజ్ చేయాలి, కింద ఉన్న మైనస్ యూజ్ చేయకూడదు, ఎర్రర్ వస్తుంది, రాంగ్ వస్తుంది. ఓకే, సరే. మీరు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ చేసి చూడండి ఏమొచ్చింది. మీకు 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. సో మీరు క్యాలిక్యులేట్ చేస్తే 2 వాల్యూస్ వస్తాయి. వచ్చినాయా? ఏమొచ్చింది? 2 3 వచ్చింది. 2 -2 -3 వచ్చింది, అంతేనా? ఓకే, మీరు క్యాలిక్యులేట్ చేసింటే -2 ఒకటి -3 ఒకటి వచ్చింది క్యాలిక్యులేటర్లో. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? క్వశ్చన్ని మార్చి రాసుకోవాలి. ఎక్స్ మైనస్ 4 బై -2 వచ్చింది కదా, ఫ్యాక్టర్ -2 వచ్చింది అంటే ఈక్వేషన్ ఏం దాని మీనింగ్? x + 2 అని. సో x + 2, ఇక్కడ మీకు వాల్యూ -3 వచ్చింది, వాల్యూ -3 వచ్చింది అంటే ఈక్వేషన్ ఏం దాని మీనింగ్? +3 అని. ఎందుకు? x + 3 ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తామా, అప్పుడు x వాల్యూ -3 అవుతుంది కాబట్టి.
అర్థమైందా? సో ఇక్కడ కూడా మనం ఏం రాస్తాం, ఎక్స్ ప్లస్ 3 అని రాస్తాం. క్లియర్ కదా, ఇంత కన్ఫ్యూజ్ లేకోకుండా. సరే, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం? నెక్స్ట్ ఏం లేదు, ఏ బై ఎక్స్ ప్లస్ 2, సేమ్ ప్రాసెస్, బి బై ఎక్స్ ప్లస్ 3. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా, క్రాస్ మల్టిప్లై చేయాలా. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 2 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. డినామినేటర్లు క్యాన్సిల్ అయితే ఏని బిని ఫైండ్ అవుట్ చేస్తారు. సరే, ఏ వాల్యూ బి వాల్యూ ఎంత వస్తుంది? సరే, మీకు తెలుసు కదా షార్ట్ కట్, ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, -2 ఉంది. సో సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ -2 ఇక్కడ -2. సో -2 - 4 బై -2 ప్లస్ 3 అంటే -6/1. అంటే ఏ వాల్యూ ఎంత రావాలా మీకు, ఏ వాల్యూ -6 వస్తుంది. అదేవిధంగా బీని చెక్ చేద్దామా, బి వాల్యూ ఎంత రావాలా? బి కావాలంటే ఎక్స్ ప్లస్లో -3 పెట్టాలా. ఎందుకు, ఎక్స్ ప్లస్ 3 = 0, ఎక్స్ వాల్యూ -3. సో ఇది క్లోజ్ చేయండి, -3 సబ్స్టిట్యూట్ చేయండి. -3 + 4 ఏమవుతుంది, -7. -3 + 2 ఏమవుతుంది, -1. సో మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, 7 వచ్చింది. ఏ వాల్యూ, బి వాల్యూ. సో మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి, మీకు ఏ వాల్యూ -6 వస్తుంది, బి వాల్యూ 7 వస్తుంది. మరి ఫైనల్ ఆన్సర్ ఏ విధంగా చూపిస్తాము, -6 ఏ వాల్యూ -6 ఎక్స్ ప్లస్ 2 ప్లస్ బి వాల్యూ 7 ఎక్స్ ప్లస్ 3. సార్ మనం ఇట్లే ఆపేస్తే మనకు ఎగ్జామ్లో మార్క్ లేడా? ఎందుకు ఏడు వేస్తాడు, ఖచ్చితంగా వేస్తాడు. 3కి 3 మార్క్స్ వేస్తాడు అని. మైనస్ ఫంక్షన్స్ ఎప్పుడు ముందర ఉంటే బాగుండదు కాబట్టి దాన్ని మార్చి రాసుకుంటాం అంతే తప్ప వేరే ప్రాబ్లం ఏం లేదు. 3కి 3 100% పడిపోతాయి. క్లియర్ కదా? ఒకసారి ట్రై చేయండి, మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఒకసారి ట్రై చేయండి సేమ్ ప్రొసీజర్లో. సో ఫస్ట్ నుంచి అన్ని క్వశ్చన్స్ ఒకసారి ట్రై చేయండి. మీకు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంది అంటే నేను ఒకసారి అయితే చెప్తాను, తర్వాత చెప్తాను. ఓకేనా? ఇవి కూడా అంతే, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏదైనా మీకు క్వశ్చన్ రాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తాను.